హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024 సంవత్సరం జూలై 5వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై నెలలో కుజుడు వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ నెల 12వ తారీఖున కుజుడు వ్యయస్థానంలో నుండి జన్మస్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో వీరికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే ఈ సమయంలో మీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వృషభ రాశి వారికి ధనస్థానంలో రవి భగవానుడు సంచరిస్తున్న కారణంగా ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే మీకు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది. అలాగే ఈ రాశి వారికి జూలై నెల 16వ తారీఖు నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ధనస్థానంలో ఉన్న రవి భగవానుడు తృతీయ స్థానంలోకి మారబోతున్నాడు. రవి గ్రహంలోకి ఈ మార్పు కారణంగా వృషభ రాశి వారికి 16వ తారీఖు నుంచి వ్యాపార పరంగా అలాగే ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా అభివృద్ధిని పొందుతారు. అలాగే ఇప్పటి వరకు మీకున్న ఆర్థిక సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి వారికి తృతీయ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రతి విషయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో ప్రమోషన్స్ పొందుతారు. అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.